తెలుగు జెనిక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శంకరాచార్యులు శిష్యులతో కలిసి కాశీలోని గంగానదిలో స్నానం చేసి విశాలాక్షుణ్ణి దర్శించుకుందామని బయలుదేరుతాడు. దారిలో నడుస్తుంటే 4 కుక్కలతో కళ్ళు తాగుతూ కురూపి ఎదురు వస్తాడు. అతడిని చూసిన శంకరాచార్యులు దారికి అడ్డు తప్పుకో అంటాడు. ఆగు స్వామి, మీరు అడ్డు తప్పుకోమంటుంది నన్నా, నాలో ఉన్న వ్యక్తినా అని అడుగుతాడు శంకరాచార్యులకు. ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు తల తిరిగినట్లవుతుంది. ఆలోచిస్తాడు. అప్పటి వరకు శంకరాచార్యులు తనను తాను ఎంతో జ్ఞాని అనుకుంటున్నాడు. కానీ తనలో ఉన్న లోపం ఏమిటో ఆ ప్రశ్నతో తెలిసొస్తుంది. తనలో ఉన్న ఆ లోపాన్ని పోగొట్టడానికి శివుడు ఇలా వచ్చాడని అర్థం చేసుకుంటాడు. అతడి పక్కన ఉన్నవి కుక్కలు కాదని 4 వేదాలని గ్రహిస్తాడు. వెంటనే తన తప్పు మన్నించమని శివుడి కాళ్ళ మీద పడతాడు. నేను అంటే అహం అంటారు కొందరు. ఆ అహం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులతో ప్రవర్తించడం వల్ల బయటపడుతుందని చెప్తారు. ప్రతి ఒక్కరూ తన గురించి చెప్పుకునేటప్పుడు నేను అనే మాట వస్తుంది. నా వాళ్ళు, నా సంపాదన, నా డబ్బు, నా కారు, నా ఇల్లు, ఇలా ప్రతి దాన్ని నేనుతో ముడిపెట్టి చెప్తారు. నిజానికి నేను అనేది పెద్ద చిక్కు ప్రశ్న. వేదాల నుంచి ఇప్పటి వరకు అది ఒక అంతు చిక్కని రహస్యంగానే మిగిలి ఉంది. నన్ను తిడతావా, నన్ను అంటారా అని అహంతో ఆలోచిస్తారు. నా పరువు పోయింది అని సమాజంలో భాగస్వామిగా భావించేది ఈ నేను వల్లే. తిడితే బాధ, పొగిడితే సంతోషం, ఇవన్నీ నేను వల్లే వస్తాయి. ఇంద్రియాలన్నీ నేనుతోనే ముడిపడి ఉంటాయి. కోరికలు, ఆశలు, సుఖాలు, సంతోషాలు నేనును అంటిపెట్టుకునే ఉంటాయి. ఒకరోజు శ్రీరాముడు మంచి నిద్రలో ఉన్నాడు. హఠాత్తుగా మెలకువ వచ్చింది. మనసును ఓ ప్రశ్న వేధించడం మొదలుపెట్టింది. ఆలోచనను పక్కన పెట్టి నిద్రపోదామనుకుంటే ఆ ప్రశ్న నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇక లాభం లేదనుకొని ఆ రాత్రి గురువైన వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి తలుపు తట్టాడు. ఇంత రాత్రివేళ తన కుటీరానికి వచ్చింది ఎవరా అని వశిష్ఠుడు తలుపు తీయకుండానే ఎవరు అని అడిగాడు. అప్పుడు రాముడు మామూలుగా నేను అని సమాధానం ఇచ్చాడు. నువ్వంటే ఎవరు అని అడిగాడు వశిష్ఠుడు. మళ్ళీ ఆ అనుమానం వచ్చే ఈ రాత్రివేళ మీ తలుపు తట్టాను గురువుగారు అని చెప్పాడు రాముడు. తలుపు తీసి రాముణ్ణి లోపలికి పిలిచాడు. కొన్ని వాస్తవాలు తెలిపాడు. నేను అనే అహంకారాన్ని వదిలేసి నిరహంకారంతో అనుకువ, వినమ్రత, వినయం కలిగి ఉంటే మామూలు వ్యక్తులు కూడా మహాత్ములు అవుతారనేది జగద్విదితమే. అహం ఉంటే మనుషులే కాదు, ఆకులు, అలుములు, ఇతరత్రా వస్తువులు కూడా గౌరవం కోల్పోతాయి, స్థాయిని, స్థానాన్ని కోల్పోయి నిరాదరణకు గురవుతాయని వశిష్ఠుల వారు శ్రీరామచంద్రులకు ఇలా వివరించాడు. ఓసారి ఆకులన్నీ సభ పెట్టుకున్నాయి. ముందుగా మామిడాకు తలగిరేస్తూ మాట్లాడింది. నేను అనే అహంకారంతో ప్రతి శుభానికి, శుభకార్యానికి ఎంతో అవసరం. పెళ్ళైనా, పవిత్రమైన దైవ కార్యమైనా జరుగుతుంటే శుభానికి ప్రతీకగా మామిడాకులనే ఎంచుకుంటారు. ఉత్కృష్టమైన మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికీ నేనే అవసరమని అహంకారంతో చెప్పింది మామిడాకు. ఆఖరికి దేవుడు విగ్రహాలను, పటాలను కూడా నేను లేకుండా పెట్టరు. భగవంతుణ్ణి కూర్చోబెట్టాలంటే ఆ దేవుళ్ళ క్రింద శుభాన్ని తేవడానికి మామిడాకు అంటే నేను ఉండాల్సిందే. అంతటి ఉత్కృష్టమైన జన్మనాది అని మామిడాకు అంది. అయితే గుమ్మాలకి, ద్వారాలకి తలకిందుగా వేలాడుతూ తలకిందులుగా వేలాడటమే మామిడాకు స్థానమని నిజాన్ని మర్చిపోయింది. అంటే బ్రతుకు తలకిందులైంది అనే విషయాన్ని గ్రహించలేకపోయింది మామిడాకు. తర్వాత అరిటాకు నిల్చుంది. తన ప్రతిభను చెప్పుకోవడం మొదలుపెట్టింది. దేవునికి ప్రసాదం, నివేదన అరిటాకులోనే చేస్తారని గొప్పగా చెప్పుకుంది. దైవ కార్యాలైన పూజలు, వ్రతాలలో అరిటాకుకు ఎంతో విలువ ఉంటుందని చెప్పింది. పెళ్ళిళ్ళలో, పేరంటాలలో అరిటాకులలో భోజనాలు వడ్డించితే సంప్రదాయ పద్ధతిలో భోజనాలు పెట్టారనే గొప్ప పేరు ఆ భోజనాలకు వస్తుందని గర్వంగా తలెగరేసింది అరిటాకు. అయితే ప్రసాద వితరణ సమయంలోనూ, పెళ్ళిళ్ళు, పేరంటాలలో భోజనాలకు అవసరార్థం అరిటాకును వాడినా భోజనాలయ్యాక ప్రసాదం ఆరగించడం అయ్యాక ఆ అరిటాకు స్థానం ఎంగిలాకుల కుప్పే.
అనే విషయాన్ని అరిటాకు మర్చిపోయింది. అరిటాకుకు ఉన్న అహం కారణంగానే అరిటి ఆకు స్థానం ఎంగిలాకుల కుప్ప అయ్యిందనే అసలు నిజాన్ని గ్రహించలేకపోయింది అరిటాకు. తర్వాత కరివేపాకు వంతు వచ్చింది. ఎన్నో రుచికరమైన వంటలను రుచి రావాలంటే, సుగంధభరితం అవ్వాలంటే కరివేపాకు ఎంతో అవసరం. కరివేపాకు లేకపోతే ఆ వంటకానికి అసలు సార్థకత రాదు. అంతటి ప్రాముఖ్యత కలదాన్ని నేను అని కరివేపాకు అహం ప్రదర్శించింది. అవునవును, అవసరం అయిపోయాక వండిన ఆ వంటకాన్ని తింటున్నప్పుడు నిన్ను అదే కరివేపాకును తీసి అవతల పారేస్తారు. అంత నీచమైన స్థానం నీది అని మిగతా ఆకులు వినపడినట్లు గొనుక్కున్నాయి. తర్వాత తమలపాకు మాట్లాడింది. తాంబూల సేవనం నేను లేనిదే జరగదు. మంచి సువాసనతో నోళ్ళన్నింటినీ పండిస్తాను. తాంబూల సేవనానికి మానవ జీవనంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అదంతా నా వలనే అని అహంకారపూరితంగా తన గొప్పదనాన్ని తానే చెప్పుకుంది తమలపాకు. అవునవును, తాంబూల సేవనం అయిన తర్వాత పిప్పిగా మిగిలిపోయిన నిన్ను ఉమ్ముగా ఊసి పారేస్తారు. అది నీ స్థానం అని హాస్యంగా నవ్వుకుంటూ ఎగతాళి చేశాయి మిగతా ఆకులు. తమలపాకు తర్వాత మరి ఆకు మాట్లాడడానికి నిలబడలేదు. అయితే వినమ్రంగా కూర్చుని అంతా వింటున్న ఓ ఆకు తులసి ఆకు వైపు చూసింది. తులసి ఆకును తన గొప్పదనాన్ని చెప్పుకోమని తులసి ఆకుకు ఎంతగానో చెప్పింది. తులసి ఆకు మాత్రం ససేమ్రా మాట్లాడలేనని ఖండిగా చెప్పింది. మాట్లాడవలసిందే అని అన్ని ఆకులు తులసి ఆకును బలవంతం చేశాయి. ఇంకా చేసేదేమీ లేక మాట్లాడడానికి సిద్ధపడింది తులసి ఆకు. ఎంతో వినమ్రంగా నిలుచుని ఇలా అంది. నేను చాలా చిన్న ఆకును. నా తల్లి తులసి మొక్క కూడా చాలా చిన్నది. ఆకారంలోనూ అన్నింటిలోనూ నేను చాలా చిన్నదానిని. నాకేం ప్రత్యేకత ఉంటుంది? నాకు ఏ విధమైన ప్రత్యేకత లేదు అని చెప్పి నెమ్మదిగా కూర్చుంది. తులసి ఆకులు అణువణువున ఏమాత్రం అహంకారం, అహంభావం కనిపించలేదు. అందుకే తులసి ఆకు అంత పవిత్రమైంది అయ్యింది. అమ్మ స్థానం పొందింది. తులసమ్మగా పూజ్యనీయురాలయ్యింది. ప్రతి వారి చేత ప్రతినిత్యం పూజలు అందుకుంటుంది. పురాణాలు, చరిత్రల నుండి నేటి వర్తమానం వరకు ఎంతోమంది గొప్పగా ఎదిగినవారు తమ స్థానాన్ని నిలబెట్టుకోలేక, వ్యక్తిత్వాలు నిలకడగా ఉండలేక పతనం అవ్వడానికి కారణం ఏదైనా ఉందంటే అది అహంకారమే. మనకు కలిగే అన్ని అనర్థాలకు పునాది అహంకారమే. నేను అనే అహంకార మేఘాన్ని తొలగించగలిగితే మనలో ఉన్న జ్ఞానం అనే సూర్యుడు ప్రకాశిస్తాడు. అహంకారం వల్ల వచ్చే అనర్థాలని ఎన్ని శాస్త్రాలు విశదీకరించినా, ఎంతమంది మహాత్ములు బోధించినా అవన్నీ ఇతరులకు అన్వయిస్తాయేమో కానీ మనకు వర్తిస్తాయని ఎన్నడూ ఊహించాం. మనం ఇలాంటి భ్రమల వలయంలో బందీలుగా ఉండటం వల్లనే మనకు జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నేను అనే అహాన్ని వదలలేకపోతున్నాం. అనర్థాలను కొని తెచ్చుకుంటున్నాం. మనలో నేను అనే అహంకారం ఎంత దృఢంగా, ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేయడానికే శ్రీరామకృష్ణులు ఒక ఉదాహరణ చెప్పారు. లేగదూడ హం హైం హుం హైం నేనున్నాను అని అరుస్తూ పుడుతుంది. ఆ దూడ పెద్దదైన తర్వాత దాన్ని బల్లకు కట్టి బరువులు మోయిస్తారు, కాడికి కట్టి పొలాన్ని దున్నిస్తారు. ఇలా ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది. చివరికి చనిపోయిన తర్వాత కూడా దాన్ని చర్మంతో డోలు చేస్తే హం హం నేను అంటూ శబ్దం చేస్తుంది. ఓ ఉప్పు కణికకు ఆధారం అనంత సాగరం. ఆ అనంత సాగరం నుంచి వచ్చిన ఉప్పు కణిక సాగరం లోతునే కొనుగొనాలని ప్రయత్నించడం ఎంత హాస్యాస్పదమో కదా. అలాగే నీటి బుడగ లాంటి మన బ్రతుకుకు ఆధారం ఆ సచ్చిదానంద సాగరం. ఆ విషయాన్ని మర్చిపోతే సృష్టికి ఆధారభూతుడైన ఆ పరమాత్మ మన అజ్ఞానానికి అబ్బురుపడక మానడు. అహంకారం అంటే ఇంకో కథ. ఒక మహారాజు తన ముక్తి మార్గం బోధించమని ఓ సాధువును ప్రార్థించాడు. ఆ సాధువు రాజుతో, మహారాజా, ఈ లోకంలో అన్ని అనర్థాలకు మూలం నేను అనే అహంకారమే. దాన్ని మనసులో నుంచి సమూలంగా త్రుంచివేస్తే గాని ముక్తి సాధ్యం కాదు అన్నాడు. మహారాజు అసలు ఈ అహంకారం అంటే ఏమిటో వివరించండి అని సాధువును ప్రశ్నించాడు. రాజు అడిగిన ప్రశ్న వినగానే సాధువు కోపోద్రిక్తుడై, ఓ రాజ్యానికి రాజైన మీరు ఇలాంటి అర్థం లేని ప్రశ్నలు వేస్తారా అని గర్జించాడు. సాధువు కోపాన్ని చూసే సహనం కోల్పోయిన రాజు, ఈ రాజ్యాధిపతి అయిన నన్నే అవమానిస్తారా? మీకు శిరచ్ఛేదమే సరైన శిక్ష అని ప్రక్కనే ఉన్న సైనికుని పిలిచాడు. మహారాజు ఉగ్రరూపం చూసి సాధువు చిరునవ్వులు జల్లులు కురిపిస్తూ, రాజా, అహంకారం అంటే ఇదే.
అని సమాధానపరిచాడు. పరిశ్రమించకుండా లభించేది ఏదైనా చివరకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కాబట్టి శ్రమించకుండా మనలో పెరిగే ఈ అహంకారం అనే మొక్కను మొదట్లోనే త్రుంచివేయాలి. శ్రమిస్తే కానీ దొరకని సహనం, అనుకువ లాంటి సుగుణాల్ని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే అహంకారం కాస్త మనిషిని అంతానికి దారితీస్తుంది. అహంకారం ఒక మనిషిని ఆనందం, ప్రశాంతత నుండి దూరం చేస్తుంది. అహంకారం ఉన్న మనిషిలో ఆందోళన, ఆరాటం, ఆధిపత్యం మరియు ఇతరులతో ఘర్షణలు ఉంటాయి. అది అతనిని నిరంతర పోరాటంలోకి నెట్టివేస్తుంది. అహంకారం ఉన్న మనిషిలో ఆత్మ పరిశీలన అనేది ఉండదు. అహంకారం మనిషిలో ఇవి కలిగిస్తుంది. ఆనందం మరియు ప్రశాంతత లేకుండా పోతుంది. అహంకారం ఉన్న మనిషి ఆనందంగా ఉండలేడు, ప్రశాంతంగా అస్సలు ఉండలేడు. ఆందోళన మరియు ఆరాటం. అహంకారం ఉన్న చోట ఆందోళన, ఆరాటము ఉంటాయి. ఎప్పుడు ఇతరులతో ఘర్షణ. అహంకారి ఇతరులతో నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటాడు. ఆత్మ పరిశీలన అస్సలు ఉండదు. అహంకారికి తన తప్పులను తెలుసుకోవాలనే తపన అస్సలు ఉండదు. ఇతరుల పట్ల ఎప్పుడూ అపనమ్మకంగా ఉంటుంది. ఎవరిని నమ్మరు. అహంకారం ఇతరులపై నమ్మకం ఉంచుకోడు. వారిని తక్కువగా చూస్తుంటాడు. పరాజయానికి భయం. అహంకారికి పరాజయం అంటే భయం, అవమానం. అతను ఎల్లప్పుడూ గెలిచేవాడిగా ఉండాలని కోరుకుంటాడు. అహంకారం ఒక మనిషిని సానుకూల మార్గంలో నడవకుండా నిరోధిస్తుంది మరియు అతనిని నష్టాలకు గురి చేస్తుంది. అహంకారం కోల్పోవడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రయాణం కావచ్చు. ఎందుకంటే అహంకారం తరచుగా అహం, అభద్రత లేదా సామాజిక స్థితిగతుల వంటి వివిధ వనరుల నుండి పుడుతుంది. అధిక అహంకారాన్ని తగ్గించడానికి ఒక వ్యక్తి తీసుకోగల కొన్ని దశలు ఉన్నాయి. అది ఆత్మ పరిశీలన. మీ గర్వం వెనుక గల కారణాలను పరిశీలించడం ద్వారా ప్రారంభించాలి. మీరు దేని గురించి గర్విస్తున్నారు, ఎందుకు గర్విస్తున్నారు, మూల కారణాలను అర్థం చేసుకోవడం, వాటిని మరింత సమర్థవంతంగా పరిష్కరించడంలో అవి మీకు సహాయపడతాయి. వినయాన్ని అలవర్చుకోవాలి. మిమ్మల్ని మీరు వినయంగా చేసుకోవడానికి అవకాశాలను చురుగ్గా వెతుక్కోవాలి. ఇందులో మీ తప్పులు ఏమన్నా ఉంటే అంగీకరిస్తే తప్పేముంది. అభిప్రాయాన్ని దయతో అంగీకరించాలి మరియు ఇతరుల సహకారాన్ని గుర్తించడం వినయాన్ని సూచిస్తుంది. ఇక సహానుభూతిని పెంపొందించుకోవాలి. ఇతరుల దృక్కోణాల నుండి విషయాలను చూడటానికి ప్రయత్నించాలి. సానుభూతిని పెంపొందించుకోవడం వల్ల మీ చుట్టూ ఉన్నవారి అనుభవాలను మరియు సవాళ్లను మీరు అభినందించగలుగుతారు. తద్వారా మరింత వినయపూర్వకమైన దృక్పథానికి ఇది దారి తీస్తుంది. ఇక వైఫల్యం నుండి నేర్చుకోవాలి. వైఫల్యాన్ని మీ అహంకారానికి దెబ్బగా కాకుండా నేర్చుకునే అవకాశంగా స్వీకరించాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని గుర్తుపెట్టుకొని మరియు ఎదురు దెబ్బలను వ్యక్తిగత వృద్ధికి ఇంధనంగా ఉపయోగించుకోవాలి. అభిప్రాయాన్ని కోరండి. నిజాయితీ గల అభిప్రాయాన్ని అందించే వ్యక్తులతో మిమ్మల్ని మీరు చుట్టుముట్టండి మరియు దానిని వినడానికి సిద్ధంగా ఉండాలి. నిర్మాణాత్మకమైన విమర్శ మీకు అభివృద్ధి చెందాల్సిన రంగాలలో గుర్తించడంలో మరియు మీ గర్వాన్ని అదుపులో ఉంచుకోవడంలో ఇది సహాయపడుతుంది. నెక్స్ట్, కృతజ్ఞత అలవర్చుకోవాలి. మీ జీవితంలోని ఆశీర్వాదాలను క్రమం తప్పకుండా ప్రతిబింబించడం ద్వారా కృతజ్ఞత మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. మీరు దేనికి కృతజ్ఞతతో ఉన్నారో దానిపై దృష్టి పెట్టాలి. మీ విజయాలను దృక్పథంలో ఉంచడానికి మరియు అధిక గర్వం అవసరాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఎప్పుడు ఇతరులకు సేవ చేయడం కూడా గుర్తుపెట్టుకోవాలి. గుర్తింపు లేదా ప్రశంసలు కోరుకోండి. ఇతరుల పట్ల సేవ మరియు దయతో కూడిన చర్యల్లో పాల్గొనండి. ఇతరులకు సేవ చేయడం వలన మీ దృష్టిని మీ నుండి మళ్లించి మరింత వినయపూర్వకమైన వైఖరిని పెంపొందించుకోవచ్చు. మీ నమ్మకాలకు సవాల్ చేయండి. మీ గర్వానికి దోహదపడే ఏవైనా నమ్మకాలు లేదా వైఖరులను పరిశీలించండి మరియు అవి మీ విలువలు, లక్ష్యాలతో సరిపోతాయో లేదో పరిగణించండి. మీ నమ్మకాలను సవాలు చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉండటానికి మీ అహాన్ని అదుపులో ఉంచడం సహాయపడుతుంది. ఇంకా గర్వం అనేది ఉండకూడదు. గర్వం అనేది మీ స్వీయ విలువను లేదా విజయాలను తగ్గించడం కాదు. ఇది వినయం మరియు సానుభూతిపై ఆధారపడిన ఆరోగ్యకరమైన మరింత సమతుల్య స్వీయ భావాన్ని పెంపొందిస్తుంది. ఇది సమయం మరియు కృషిని తీసుకునే ప్రయాణం. వ్యక్తిగత పెరుగుదల మరియు ఇతరులతో లోతైన సంబంధాలలో బహుమతులు చాలా గొప్పవి కావచ్చు. ఏకాంతాన్ని ఆనందంగా అనుభవించడం తెలిసి ఉండాలి. ఏకాంతానికి ఒంటరితనానికి వ్యత్యాసం ఉంది. ఏకాంతంగా ఉండడాన్ని ఆనందంగా లేకపోవడం ఒంటరితనం అవుతుంది. నన్ను చూడడానికి ఎవరూ రారు, నేను ఒక్కడనే ఇలా ఉన్నాను అని భావించడం ఈ ఒంటరితనం యొక్క వ్యాధి లక్షణం. ఒంటరిగా ఉన్నప్పుడు ఆహ్లాదంగా ఉండడం వేరు, అది ఏకాంతం.
ఈ రకమైన ఆనందమైన ఒంటరితనాన్ని పిల్లలు అలవాటు చేస్తుండాలి. ఎప్పుడు చుట్టూ మనుష్యులతో ఉండడానికి తగ్గించడం. రెండోది, చేస్తే విపరీతంగా పనిచేయడం లేదా విపరీతమైన బద్ధకంతో కాలాన్ని గడపడం వంటి అలవాట్లను మాన్పించాలి. ఇవన్నీ చేదు నిజాలు. ఎప్పుడు వాళ్ళని వీళ్ళని కలుస్తూ విరామం లేకుండా పరుగులెత్తడం వలన చాలా చెడు జరుగుతుంది. అప్పుడప్పుడు ఒంటరిగా ఉండటం చాలా అవసరం. ఎప్పుడు కోలాహలం సందడిలోనే ఆసక్తి చూపిస్తూ ఉండటం వలన మనలోనే అద్భుతమైన ఆ పుణ్యాత్మాన్ని గ్రహించలేం. సృజనాత్మకతను పెంపొందించుకోలేని, మనల్ని మనం గ్రహించుకోలేని దుస్థితికి దిగజారడం జరుగుతుంది. అధర్మం ధర్మాన్ని అధిగమిస్తుంది. మనిషి హీన కార్యాలు చేస్తూ పతనమవుతున్నాడు. వ్యక్తి పతనమైతే సమాజం పతనమవుతుంది. ప్రస్తుతం ప్రజల్లో ధర్మాచరణ పట్ల విముఖత కనబడుతుంది. ఇది అనారోగ్యకర పరిణామం. ఈ లోపాన్ని సరిచేయాలంటే ప్రతి మనిషి తనలోని దైవత్వాన్ని అభివ్యక్తం చేయడానికి ప్రయత్నించినప్పుడే ఈ పరిస్థితి చక్కబడుతుంది. సత్వగుణాన్ని కలిగి ఉండాలి. సాత్వికుడు ఏ ఒక్కరి పట్ల అసూయ, ద్వేషం చూపడం, ఎల్లప్పుడూ కరుణా, దయ, ప్రేమను ప్రకటించేస్తూ ఉంటాడు. ఎవరి హృదయంలో ద్వేషానికి స్థానం లేదో, ఎవరు కరుణ, ప్రేమలను సంపదలుగా భావించి జీవిస్తారో వారే ఉత్తమోత్తములు. ప్రయత్నిస్తే మనందరికీ ఇది సాధ్యమయ్యే విషయమే. ఒక మనిషి తన మనస్సులో ఎలా ఆలోచిస్తాడో అలా అవుతాడు అనే సామెత ఉంది. ఈ ఆలోచన చాలా విస్తృతమైనది. ఇది మనిషిని మాత్రమే కాకుండా మానవ జీవితంలో ప్రతి పరిస్థితిని కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి తాను ఏమనుకుంటున్నాడో అదే నిజం మరియు అతని ఆలోచనలు మొత్తం అతని పాత్ర అనుకోవాలి. మనస్సులో ఉత్పన్నమయ్యే ఆలోచనలే మనల్ని సృష్టించాయి. ఈరోజు మనం ఏమైనప్పటికీ ఈ ఆలోచనల ఫలితమే. ఒక వ్యక్తి మనస్సులో తప్పుడు ఆలోచనలు విజృంభిస్తే అప్పుడు ఎద్దుల బండిలో ఎద్దు వెనక చక్రాల వలె బాధ అతనిని అనుసరిస్తుంది. ప్రతిరోజు సాధన చేయవలసిన 7 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మీ వద్ద ఉన్నదానికి కృతజ్ఞత. ఎల్లప్పుడూ పరిశీలకుడుగా ఉండండి. ఓపెన్ మైండెడ్ వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రతిరోజు 30 నిమిషాల పాటు పుస్తకాన్ని చదవండి. జీవితం ఒక ఎదుగుదల. ప్రతి దాని నుండి నేర్చుకోండి. ప్రతిరోజు మౌనంగా కూర్చొని ధ్యానం చేయండి. విజయం సాధించిన ఇతర భావ సారూప్యత గల వ్యక్తుల నుండి ప్రేరణ పొందండి. ఉదయం ఇది మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలపై పట్టు సాధించడానికి మీకు చాలా సహాయపడుతుంది. మీ భావోద్వేగాలు దయగా ఉండకండి. ఇప్పుడు నాకు ఎమోషన్స్ మంచివని తెలుసు. పరిస్థితిని అనుభవించడం మరియు ఆనందించడం అవసరం. ఉదాహరణకు మీ భావోద్వేగాలు అవసరం. మీ ఆనందాన్ని వ్యక్తపరచండి. మీరు కోపంగా ఉన్నారని చూపించండి. ఎవరికైనా మీ కృతజ్ఞతలు తెలియజేయండి. మీరు దేనితోనైనా ప్రేమలో ఉన్నారని చూపించండి. ప్రతి ఒక్కరూ విజయవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ చాలామందికి ఎలా విజయవంతం కావాలో తెలియదు. సమయం గడుస్తుంది మరియు త్వరలో ఈ సాధారణ జీవితం నుండి బయటపడాలనే కోరిక విజయానికి మార్గాన్ని కనుగొనలేని నిస్సహాయతతో మునిగిపోతుంది. చివరగా చాలామంది చిన్నపాటి రాజీలు, రోజువారీ చిరాకులు మరియు నిశ్శబ్ద నిరాశతో కూడిన సాధారణ జీవితాన్ని స్వీకరిస్తారు. అనుబంధాల వలయంలో చిక్కుకుని మీ భావాలను ఎప్పుడు బలహీనపరచవద్దు. ఈ కలియుగంలో భిక్షాటన చేసిన మీకు భిక్ష లభించదు. కాబట్టి అడగడం ద్వారా మీ హక్కులు మరియు అధికారాలు లభిస్తాయనే వాస్తవాన్ని మర్చిపోండి. ఇక్కడ అందరూ మీ హక్కులను లాక్కోవడంలో బిజీగా ఉన్నారు. మీరు దాతలా కూర్చుంటే లేదా కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఇతరులు మీ ప్రతి హక్కును మీ నుండి లాక్కుంటారు. మీకంటే ఎక్కువ అధికారం ఉన్నవాడు మీ హక్కులను మీరు పొందనివ్వడు. కొన్నిసార్లు మీరు కొంతమంది చేత చాలా ఆధిపత్యం చలాయించబడతారు. పోరాడకుండా మీ హక్కులను ఎప్పటికీ పొందలేరు. ఏ ఇంట్లోనైనా, కుటుంబంలోనైనా లేదా సంబంధంలోనైనా ప్రేమ ఉండగలదు. ఆ సంబంధంలో ప్రేమ ఉన్నప్పుడే ఒక వ్యక్తి తన గురించి మాత్రమే కాకుండా ఇతరుల గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఈ రోజుల్లో మనుషులు చాలా సంబంధాలు ఏర్పరచుకుంటారు, కానీ ఏ సంబంధంలోనూ ప్రేమ కనిపించదు. ఎవరూ ఎవరిని పట్టించుకోరు. తమ అహంకారం మరియు స్వార్థంలో మునిగిపోయారు. వారికి అది పట్టింపు లేదు. సంబంధం తెగిపోతే దాన్ని తెగిపోనివ్వండి. సంబంధంలో ప్రేమ స్థానంలో ద్వేషం వచ్చినా ఎవరు తమ అహంకారాన్ని, స్వార్థాన్ని వదులుకోలేరు. ఒక వ్యక్తి తన స్వార్థం మరియు అహంకారంతో నిండి ఉంటే మరియు మిమ్మల్ని అసలు పట్టించుకోకపోతే మీరు అతనితో ఎప్పటికీ సంబంధాన్ని పెంచుకోలేరు. మరియు మీరు వేరొకరితో సంబంధాన్ని పెంచుకోవాలనుకుంటే మీరు అతని పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో, మీరు అతనికి ఎంత విలువ ఇస్తారో వాళ్ళు అలాగే ఉండాలి కదా. తన గురించి మాత్రమే ఆలోచించేవాడు, తన అహంకారంలో మాత్రమే జీవించేవాడు ఎవరిని ఎప్పుడూ పట్టించుకోడు. అందుకే ఈ రోజుల్లో ఎవరు ఎవరిని పట్టించుకోరు. కాబట్టి సంబంధాలు చాలా త్వరగా తెగిపోతాయి. వెళ్ళిపోతే అతన్ని వెళ్ళిపోనివ్వండి అనేవాళ్ళే ఎక్కువ. మీరు ఎలా మేల్కొంటారో మాత్రమే కాదు, మీ నిద్ర నాణ్యత కూడా ముఖ్యం.
సగటు వయస్సు గల వ్యక్తికి మంచి 7-8 గంటలు నిద్ర అవసరం. ఎవరైనా త్వరగా నిద్రపోతే మరియు కలత చెందని నిద్ర ఉంటే అప్పుడు మేల్కొలపడం చాలా సులభమైన పని. ఇది రోజును ప్రారంభించడానికి శక్తివంతంగా మరియు పునరుజ్జీవనం పొందడంలో సహాయపడుతుంది. కాబట్టి సమయానికి నిద్ర లేవటానికి బాహ్య అలారం గడియారాన్ని మరియు అంతర్గత అలారం గడియారాన్ని మేల్కొలపడానికి 2 రకాల అలారం గడియారాలు ఉపయోగించవచ్చు. మనలో చాలామందికి బాహ్య అలారం గడియారం గురించి తెలుసు. ఇది ముందే సెట్ చేయబడిన సమయంలో మోగుతుంది. అయితే మన అంతర్గత అలారం గడియారం గురించి మనకు తెలుసా? తన మనస్సుపై నియంత్రణ ఉన్న వ్యక్తులు నిద్రలేవడానికి ఈ అలారం గడియారాన్ని కూడా ఉపయోగిస్తారు. వారు ఎంత క్రమశిక్షణతో ఉంటారో, రేపు ఉదయం నేను 5 గంటలకు నిద్ర లేవాలనుకుంటున్నాను అని వారి మనసుకు బోధిస్తారు. మరియు బాహ్య అలారం గడియారం అవసరం లేకుండా వారు సరిగ్గా ఉదయం 5 గంటలకు మేల్కొంటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనికి కొంచెం అభ్యాసం అవసరం, ఎందుకంటే మీరు మనస్సు వినే వరకు బోధిస్తూనే ఉండాలి. కొంత సమయం పాటు దీన్ని ప్రయత్నించండి మరియు మీరు నిర్ణయించిన సమయానికి మేల్కొలపడం ప్రారంభిస్తారు. ఎవరు ఎంత హేళన చేసినా తొందరపడి ఏమి అనకు. మిమ్మల్ని విమర్శించే వారందరూ కూడా అసూయ గలవారే అని తెలుసుకోండి. సాధించాలి అనే కోరిక మీ మనసులో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మోసానికి ఇంకా నమ్మక ద్రోహానికి ఎంతో తేడా ఉంది. మోసం అనేది అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మాత్రం మనం నమ్మిన వాళ్ళే చేస్తారు. గెలిచిన వారు ఆనందంగా ఉంటారు, ఇక ఓడిన వారు విచారంగా ఉంటారు. ఇవి రెండు కూడా శాశ్వతం కావని తెలిసిన వారు మాత్రం సుఖంగా ఉంటారు. జరిగిన దానికి చింతించక జరిగేదంతా కూడా మన మంచికే అనుకోవడం ఎంతో శ్రేయస్కరం. నాది నాది అని అనుకున్నది నిన్నటి రోజున అది వేరొకరిది, నేడు నీదే రేపు మరొకరిది. ఏది కూడా శాశ్వతం కాదు. ఎక్కువగా దేనిపై కూడా ఆశపడకు, చివరికి నిరాశే మిగులుతుంది. మీరేం చేసినా కూడా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో మీకు మీరే సమాధానం చెప్పుకోండి. లేదంటే మిమ్మల్ని మీరే కోల్పోతారు. మీది కాని సమయంలో మీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. మిమ్మల్ని మోసం చేసిన వారిని ఒక శత్రువులా చూడకండి, వారిని మీ గురువులా భావించండి. ఎందుకంటే వాళ్ళే మీకు ఎలా బ్రతకాలో నేర్పించిన గురువులు అవుతారు. ఏదో ఒకరోజు మీరే కోలుకుంటారు. ఇదంతా కూడా ఒక అనుభవమే అని అర్థం చేసుకుంటారు. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి. జాగ్రత్తగా కూడా. ఎంతోమంది ఎంగిలితో తడిసినా కూడా మనం అపవిత్రంగా భావించనిది ఒకే ఒక వస్తువు, డబ్బు మాత్రమే. డబ్బు లేకుంటే మనిషి యొక్క బ్రతుకు వీధిలో తిరిగే శునకం కంటే దారుణంగా ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు పొదుపు చేసుకోండి. నీకు అవసరమైనప్పుడు అయినా వాడు రాడు, పరాయివాడు రాడు. అయినవాడైనా పరాయివాడైనా నీ దగ్గరికి వచ్చేది డబ్బు ఉన్నప్పుడే. ఈ జనాల అవసరానికి వాడుకుంటారు, అవసరం తిరగానే ఆడుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. పరాయి వాళ్ళతో కాదు, ముఖ్యంగా మన వాళ్ళతో కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి. కానీ అవే కఠినమైన పరిస్థితులు ఒంటరిగా ఉన్న వ్యక్తిని శక్తివంతులను కూడా చేస్తాయి. మాటలతో మనుషులపై యుద్ధం చేసేవారు మౌనాన్ని ఆయుధంగా వాడేవాడితో ఎప్పటికీ పోరాడలేరు. పోరాడినా కూడా ఎప్పటికీ గెలవలేరు. కోపం కంటే మౌనం చాలా గొప్పది. కోపం నీ పతనానికి కారణమైతే మౌనం నీ వెలుగును రెట్టింపు చేస్తుంది. మనిషి యొక్క జీవితమే ఎంతో విచిత్రమైనది. ఇలా జన్మను పొందగానే అలా ఒక ముసుగును వేసుకుంటాడు. మనిషి జన్మించగానే తన బంధాలు ఆరంభమవుతాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళలో సర్వశ్రేష్టంగా ఉండటం, ఇంకా ఒకరికన్నా ఒకరు ముందు ఉండటం, ఆ తర్వాత గురుకులానికి వెళ్తారు. అక్కడ అందరికన్నా ముందు ఉండాలి, బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే అక్కడ నుండి బయటకు వచ్చి ఈ సమాజంలో అందరికన్నా ఎక్కువ ధనాన్ని సంపాదించడం కోసం ఆలోచనలు మొదలు పెడుతూ ఉంటారు. అది ఒకవేళ రణమైన లేదా కలైన ఈ ఆలోచన తన వెంటే ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ ఈ ఆలోచనతో మనం ఇవన్నీ చేయాలి అనుకుంటే మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే ఆలోచన ఎందుకు చేయకూడదు? అది ఎలాంటి ఆలోచన అంటే అందులో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా విజయం మాత్రం అందరిది అయి ఉండాలి. అలా అందరిలో మీ ప్రేమను పంచుతూ ఉండండి. అలాగే ఆనందాన్ని కూడా పంచుతూ ఉండండి. ఇక అప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏ చిన్న బాలునైనా చూడండి, వారు ఏం చేస్తారు? అందరినీ సమాన దృష్టితో చూస్తారు. వారి మనసులో అసూయ ఉండదు, కపటం ఉండదు, అహంకారం కూడా ఉండదు, ఏ విషయం గురించి చింత కూడా ఉండదు. అందరినీ సమాన దృష్టితో చూస్తారు. స్వయంగా తను సంతోషంగా ఉంటాడు. అన్ని రుగ్మతల నుండి విముక్తిని పొందుతాడు. ఈ అన్ని గుణాలు ఆ చిన్న బాలుడిలో ఉండటం వల్ల ఈశ్వరుడి యొక్క స్వరూపము అవుతాడు.
ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ ప్రతి ఒక్క మనిషిలో ఒక చిన్న పిల్లాడిలో ఉండే అన్ని గుణాలు తమ మనస్సులో కొలిపితే ఏమవుతుంది? తన కూడా ఈశ్వరుడే అవుతాడు. కాబట్టి మీరు కూడా అలాగే మారవచ్చు. మనసులో రుగ్మతలను విముక్తిపరిచాయి. ఆ చిన్న బాలుడిలా మనసులో ఎలాంటి చింత లేకుండా, మోహం లేకుండా, క్రోధం లేకుండా, ఏ విధమైన అసూయ కపటం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూస్తూ స్వయంగా సంతోషంగా ఉండటం నేర్చుకోండి. మాట్లాడితే గౌరవాన్ని పెంచేలా ఉండాలి. నిజాయితీగా సత్యాన్ని పలకాలి. మాటలు కరుణ జాలువారాలి. అప్పుడే ప్రతిష్ట ఇనుముడిస్తుంది. సృష్టిలో అందరూ సమానమని భావించడమే నిజమైన ధార్మికత. గెలుపు మంత్రం ఏమిటంటే, ఎవరికైనా కష్టపడిందే ఫలితం దక్కదు. అడవికి రాజు అయినా, సింహానికైనా వేటాడనిదే ఆహారం దొరకదు కదా. నటుడైనా, నాయకుడైనా, చిత్రకారుడైనా, వ్యాపారస్తుడైనా, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా ఆ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడి ఉంటాడు. విజయానికి అడ్డుదారులు ఏమీ ఉండవు. ఒకవేళ అలా పైకి వచ్చినా ఆ గెలుపు శాశ్వతం కాదు. తల్లిదండ్రుల వారసత్వాన్ని పునికి పుచ్చుకుని పేరు ప్రఖ్యాతులు పొందే వాళ్ళను చూసి అతనికి గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, మన వెనక ఎవరున్నారు అని నిట్టూర్పు విడుస్తుంటారు కొందరు. తల్లిదండ్రుల వారసత్వం కాస్త తోడ్పడవచ్చేమో కానీ వాళ్ళ కష్టపడి తమకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోకపోతే ఆ పేరు ఎంతో కాలం నిలవదు. తెర మీద కనిపిస్తున్న నటీనటులు, క్రీడాకారులను చూసి వాళ్ళకేం అప్పనంగా కోట్లు కొట్టేస్తున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళు ఎంత సాధన చేశారో, అనుబంధాలను పనంగా పెట్టి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని ఆటుపోటులను ఎదుర్కొన్నారో తెలుసుకోరు. వాళ్ళు పడ్డ కష్టం విలువ తెలిసిన వారే వారి నుంచి ప్రేరణ పొంది తాము కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆ విలువ తెలియని వారు కష్టపడకుండా సంపాదించాలని అడ్డదారులు తొక్కి జీవితాలను నాశనం చేసుకుంటారు. విజేతల దగ్గర ఎలాంటి మాయలు మంత్రాలు ఉండవు. వాళ్ళకు తెలిసింది ఒక్కటే, శ్రమించడం. ఏదైనా సాధించాలనే ఆశ ఉంటే సరిపోదు. సాధించే వరకు విశ్రమించి పోరాట పటిమ ఉండాలి. ప్రపంచంలో 4 రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం ఎదుటివారు సాధించిన విజయాలు చూస్తూ అది తన వల్ల కాదనుకుని వెనుకడుగు వేస్తారు. రెండో రకం ఊహాలోకంలో ఉంటారు, తప్ప కార్యరంగంలోకి దిగరు. మూడో రకం ఆరంభ సూర్యులు, హడావిడిగా ప్రారంభిస్తారు కానీ మధ్యలోనే చేతులెత్తేస్తారు. 4వ రకం మనుషులు అన్నీ ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధించే వరకు వదలరు. విజేతలుగా నిలిచే అలాంటి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. కొందరు విద్యార్థులు కష్టపడతారు కానీ మంచి మార్కులు సాధించలేరు. అటువంటప్పుడు తలరాత బాగలేదనుకుని బాధపడతారే తప్ప ఎక్కడ పొరపాటు జరుగుతుందో విశ్లేషించుకోరు. ఒక రైతు తన 3 కొడుకులకు సమానంగా ఆస్తి పంచాడు. చిన్నవాడు వ్యవసాయం ఇష్టం లేక తన వాటా పొలం అమ్మి వ్యాపారం చేశాడు. రాత్రింబవళ్ళు కష్టపడిన ప్రయోజనం లేకపోయింది. డబ్బంతా నష్టపోయాడు. ఇంకా పెద్దవాడు తండ్రిలాగే పాత పద్ధతులను అనుకరిస్తూ ఎదుగు బురుగు లేని సంపాదనతో తనకు కాలం కలిసి రాలేదనుకునేవాడు. రెండోవాడు మాత్రం కొత్త వంగడాలతో ఆధునిక పద్ధతులతో ప్రయోగాలు చేస్తూ మంచి ఫలితాలు సాధించాడు. 3 కష్టపడ్డారు కానీ విజయం సాధించింది ఒక్కడే. కష్టపడడం ఒక్కటే కాదు, చేసే పని మీద ఇష్టం, విభిన్నంగా ముందుకు వెళ్ళి తెలివితేటలు ఉండాలి. లేకపోతే ఎడారిలో కుండపోత వర్షం పడినా మరుసటి రోజు నీటి బొట్టు మిగిలినట్లు అలాంటి వాళ్ళు కష్టం ఆవిరైపోతుంది. జిహ్వను బట్టి జీవితం ఉంటే బ్రహ్మజీవుడు మొక్కల్ని ఇష్టంగా తింటుంది. ముళ్ళు గుచ్చుకునే నోట్లోంచి రక్తం కారుతున్నా తినడం మానదు. మనము ఒంటెల్లాంటి వారమే. శరీర తత్వానికి పడని డాక్టర్ ఖచ్చితంగా కూడదు అన్నవి నాలుకను అదుపులో పెట్టుకోలేక తింటూ ఉంటాం. కడుపులో మంట, అల్సర్లు వస్తే మందులు వాడతాం. అదుపులోకి రాగానే మళ్ళీ అదే తిండి. రక్తపోటు, మధుమేహం ఏ జపైనా సరే మందులతో కాస్త తగ్గిందంటే చాలు, మళ్ళీ 4 రుచులనే కోరుతుంది. దానివల్ల ఆరోగ్యం, మనసుపైన నియంత్రణ పోతాయి. చేప చిక్కి చాపల్యంతో ఎరకు చిక్కి ప్రాణాలు కోల్పోతుంది. నాలుకను ఒకదాన్ని నియంత్రించగలిగితే అన్ని ఇంద్రియాలపై నియంత్రణ సాధించవచ్చు. వైద్యుడు మన నాలుకను చూసి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నట్లే నాలుక మన ఆత్మీయ స్థితిని చెబుతుందని పెద్దల మాట. ఎంతో చిన్నదైన నిప్పురవ్వ విస్తారమైన అడవిని తగలబెడుతుంది. నాలుక కూడా అగ్ని వంటిది. ప్రపంచాన్ని అంతటిని వశపరుచుకోవడానికి ప్రయత్నించే మనిషి ముందు తన నాలుకను స్వాధీనంలో ఉంచుకోవడం అవసరం. నొప్పించక తా నవ్వక అందరము మాట్లాడగలం, కానీ సందర్భానికి తగినట్లుగా ఎదుటివారిని నొప్పించకుండా తాను నొచ్చుకోకుండా మాట్లాడగలవారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఎక్కడైనా రాణించగలరు.
ఎటువంటి సందర్భాన్నైనా నిర్భయంగా ఎదుర్కొనగలరు. ఉదాహరణకు, ఒక రాజుగారికి నిద్రలో పీడకల ఒకటి వచ్చింది. భయపడిపోయిన ఆయన దానికి అర్థం తెలుసుకోవాలనుకున్నాడు. తెల్లవారుతూనే సభను సమావేశపరిచాడు. అందరిలో ఒక్కటే ఆతృత, ఎందుకు రాజుగారు ఇంత అకస్మాత్తుగా పిలిపించారు అని. చివరికి ధైర్యం చేసి ఓ పండితుడు అడిగాడు, ఏం జరిగింది మహారాజా, మీ ఆందోళనకు కారణమేమిటి అని. అప్పుడు రాజు తెల్లవారుజామున తనకు వచ్చిన పీడకలకు అర్థం తెలుసుకోవడానికి అందరినీ రప్పించానని చెప్పాడు. తన నోట్లోని పళ్ళన్నీ ఊడిపోయి కేవలం 2 మిగిలినట్టు కల వచ్చిందని విచారంగా అన్నాడు. దానికి ఆ పండితుడు, రాజా, అది చాలా చెడ్డ కల. రాజవంశంలో ఉన్న వారందరూ చనిపోతారని, మీరు ఒంటరివారు అయిపోతారని దానికి అర్థమని సమాధానం ఇచ్చాడు. అది విని రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. పీడకలకు అర్థం చెప్పమంటే ఇంత భయంకరంగా చెబుతావా అని ఆగ్రహించి ఇతన్ని ఉరి తీయండి అంటూ భటులను ఆజ్ఞాపించాడు. అక్కడే ఉన్న మరో పండితుడు దాన్ని అర్థం చేసుకుని, నేను చెబుతా ప్రభు అన్నాడు. రాజు సరే అనడంతో నిజానికి ఆ కళ మీ ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. రాజవంశంలో ఎవరూ లేకపోయినా మీరొక్కరే ఆ సువిశాల సామ్రాజ్యాన్ని అద్భుతంగా పాలించగలరు. మీరు ఆ సూర్య చంద్రుల వంటి వారు. మీకు ఎదురే లేదు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనగలరు. మీరు తిరిగిలేని చక్రవర్తిగా చరిత్రకు ఎక్కుతారు అంటూ పొగిడాడు. అది వెంటనే విని రాజు ముఖం వికసించింది. మనసులో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. వెంటనే ఆ పండితుడిని విలువైన కానుకలతో బాగా సత్కరించి పంపాడు. అతనేమో నేరుగా చెరసాలలో బందీగా ఉన్న పండితుడు దగ్గరకు వెళ్ళాడు. నీకు ఏం చెప్పాలో తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియదు. అలాంటప్పుడు ఏమి చెప్పకుండా ఉండటం మేలు. అంతేకాని ఏవేవో చెప్పి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. నువ్వు చెప్పింది నేను చెప్పాను, కాకపోతే కాస్త మార్చి చెప్పాను అంతే. నీకు శిక్ష పడింది, నాకు సత్కారం లభించింది అన్నాడు. ఇది చదవగానే నిజమే కదా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అదేమంత తేలిక కాదు. భావం చెడకుండా తగిన పదాలను సందర్భోచితంగా వాడి భాష చాతుర్యంతో పాటు నిబ్బరంగా చెప్పదలుచుకునేది చెప్పే ధైర్యం కూడా ఉండాలి. ముందు తొందరపడి ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండటం, తర్వాత సరైన పదాలు కూర్చుకొని క్లుప్తంగా చెప్పడం సాధన చేస్తే మెల్లిగా నొప్పించక తానవ్వక మాట్లాడే విధానం అలవడుతుంది. అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోవడానికి కారణం మన ఆలోచన విధానంలో లోపం కాదు. అటు ఇటుగా కొన్ని మార్పులతో తలపెట్టిన పనులు జరుగుతుంటాయి. ప్రకృతి 100కి 100 పాళ్ళు వ్యక్తిగత మేధస్సుకు దారి ఇవ్వదు. సమూహ ప్రయోజనం కోసం ఆలోచిస్తుంది. మనిషి తన అహంతో ఇలాగే జరగాలని ఆశిస్తాడు. అలా జరగనప్పుడు ఎందుకు ఇలా జరిగింది ఆలోచిస్తాడు. ఏది ఏమైనా ప్రసాద భావంతో స్వీకరించినప్పుడు నిరాశని స్పృహ ఉండవు. దైవానికి ఇష్టమైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆయన లక్షణాలు తెలుసుకోవాలి. ఆయన పోకడలు పసిగట్టాలి. దైవానికి నిత్యం దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆయన ఆదేశాలు అర్థమవుతాయి. తల్లిదండ్రులను కనిపెట్టుకుని ఉండే పిల్లలే వారి బాధలను అర్థం చేసుకోగలరు. అలాగే విశ్వానికి తల్లిదండ్రి అయిన ఆ అంతర్యామి గురించి మనకి అవగాహన ఉండాలి. ఆ అవగాహన కోసమే వేదాలు, ఉపనిషత్తులు ముందు యుగాలు చరిత్ర ఉన్నాయి. పుణ్యపురుషులు ఉన్నారు, అవతారాలు ఉన్నాయి, లోకాన్ని నడిపిస్తున్న యోగులు, జ్ఞానులు ఉన్నారు. ముఖ్యంగా మనల్ని సత్య మార్గంలో నడిపించే హృదయం ఉంది. దాని మాట వినాలి. తప్పుదారి పట్టించే మనస్సును ప్రయత్నపూర్వకంగా పక్కకు తప్పించాలి. పూర్తి ప్రణాళికతో ఏ పనైనా ముందుకు నడిపించాలి. ఫలితాలు ఎలా వచ్చినా స్వీకరించడానికి సిద్ధపడాలి. హనుమంతుడు సీతా అన్వేషణకు బయలుదేరినప్పుడు ఎన్నో రకాలుగా సాయం లభించింది. కానీ భారత యుద్ధంలో కర్ణుడికి అన్ని చోట్ల పరిస్థితులు ఎదురు తిరిగాయి. అయినా వాళ్ళ ముందుకే వెళ్ళారు. అదే ధర్మం. ఎక్కడా ఆగకూడదు, అలిసిపోకూడదు, ఆందోళన చెందకూడదు, భగవంతుడు చేయి వదలకూడదు. పూర్తి శక్తియుక్తులతో పనిచేయాలి. అప్పుడే జన్మ సార్థకమవుతుంది. అనుకున్న దానికి భిన్నంగా అయితే మరో విధంగా జరిగిన 1000 ఫలాలు లభించవచ్చు. ఇది చరిత్రలో జరిగింది. దైవానుగ్రహం ఉన్నప్పుడే మాత్రమే మనం అనుకున్నవి జరుగుతాయి. మనిషి అనుగ్రహంతో అలా జరగడం అన్ని వేళలా సాధ్యం కాదు. వసంతం కోసం కోయిల ఎదురు చూడాలి. తానే వసంతాన్ని సృష్టించి చెట్టు మీద కూర్చుని కూయాలని అనుకోకూడదు. వరకు విన్నందుకు కృతజ్ఞతలు. జై హింద్. వందే మాతరం.